గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. టుడే మీరు యూట్యూబ్కు స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తలుగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. ఈరోజు 2 April 2025. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డిస్క్లైమర్, ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ ఏ సెబిలిస్టర్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండేషన్ గుర్తించండి. అండ్ ఒక చిన్న అడ్వైజర్, కీప్ ఆల్వేస్ 50% క్యాష్ ఇన్ రిజర్వ్. రోజు చెప్పినట్టే 50% క్యాష్ను రిజర్వ్ పెట్టుకోవాలి. ఎందుకంటే స్టాక్ మార్కెట్ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ఒకవేళ మన కొన్న షేర్ తగ్గినప్పుడు దాన్ని యావరేజ్ చేయడానికి 50% క్యాష్ రిజర్వ్ పడుతుంది. లేదంటే అంతకంటే మంచి షేర్ కూడా మనకు మార్కెట్ ఎప్పుడు రోజు ఇస్తుంటుంది కాబట్టి ఈ రిజర్వ్ ప్రైస్ను మనం దానికి వాడుకోవచ్చు. అండ్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్టర్ స్టాక్ మార్కెట్లో మనం చేసే పెట్టుబడులను మనం రిటైల్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. సో మనం కాక ఇంకా చాలామంది ఒక లిస్ట్ ఉంది, మీకు రోజు కూడా చూపించవుతుంది. సో దీన్ని బట్టి మనం కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే వీళ్ళు లక్షల్లో కోట్లలో డబ్బు పెట్టి ఆస్తూచి అండ్ ఒక పద్ధతి ప్రకారంగా సైంటిఫిక్ మెథడ్లో పెడతారు. అండ్ లాంగ్ రన్ ఉంటారు కాబట్టి వీళ్ళకి లాభాలు వస్తాయి. కాబట్టి మనం కూడా మంచి స్టాక్స్ని ఎన్నుకొని లాంగ్ రన్ ఉండడానికి ప్రయత్నం చేయాలా. అందుకే లిస్ట్ ఇక్కడ జరుగుతుంది, అవి గమనించండి. సో ఇక్కడ మనం బిజినెస్ వార్తలను 2 వీడియోలుగా ఇస్తున్నాం. ఒకటి బిజినెస్ న్యూస్, డాటాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్, మంచి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. రెండో వీడియోలో మన షేర్లకు సంబంధించిన వార్తలు, వాటి యొక్క టెక్నిక్ అనాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఈ 2 వీడియోలను రోజు చూడడానికి అలవాటు చేసుకుంటారో వారికి స్టాక్ మార్కెట్ ఒక మంచి పట్టు, అసలు స్టాక్ మార్కెట్ ఏం జరుగుతుంది మొదలగు అన్ని విషయాలు ఖచ్చితంగా తెలిసే విషయం ఉంది, అది గుర్తించండి. సో బిజినెస్ ఇండెక్స్లో మనం ప్రతిరోజు యూఎస్ఏ, యూరోపియన్ అండ్ ఆస్ట్రేలియన్ మార్కెట్ 3 చూస్తున్నాము. ఎందుకంటే ఈ 3 కూడా మన స్టాక్ మార్కెట్ ఇంటర్నేషనల్ మార్కెట్ కాబట్టి వీటి యొక్క ప్రభావం మన మార్కెట్పై ఈరోజు మార్నింగ్ 9:30కి ఓపెన్ మార్కెట్పై పడే అవకాశం ఉంది. కాబట్టి సో వీటిని మనం గమనించాలి. సో యూఎస్ఏ రాత్రి క్లోజ్ అయిన డౌ జోన్స్ 12% డౌన్ అయ్యి, నాస్డాక్స్ 151 అప్లో ఉంది, ముగిసింది. S&P 500 21 ముగిసింది. సో దీన్ని బట్టి కొంత మార్కెట్ ఈరోజు గ్యాప్ అప్పుతో ఓపెన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మన యూఎస్ఏ మార్కెట్ స్థిరంగా ఉంది. అట్లా యూరోపియన్ మార్కెట్ నేను మధ్యాహ్నం ముగిసింది. ఇంగ్లాండ్ 52 పాయింట్స్, ఫ్రాన్స్ 85 పాయింట్స్, జర్మన్ 376 పాయింట్స్ అప్తో ముగిసిందే గుర్తించండి. ప్రస్తుతం ఆసియా మార్కెట్ 6:30కి ఓపెన్ అవుతాయి. ముఖ్యంగా సింగపూర్, చైనా, తైవాన్, జపాన్. సో వీటి యొక్క చూస్తుంటే మన సింగపూర్ ప్రస్తుతము 10 పాయింట్ స్వల్పంగా డౌన్తో రన్ అవుతుంది. అండ్ చైనా ఈరోజు రిజల్ట్ రాలేదు, బహుశా అక్కడ హాలిడే ఉండొచ్చు. తైవాన్ మాత్రం 30% అప్పు, అండ్ జపాన్ కూడా 20% అప్లో ఉంది. కాబట్టి సో దీన్ని బట్టి చూస్తే ఈరోజు మన మార్కెట్ మిక్స్డ్గా ఉంది. ఇంకోటి ఈరోజు సెకండ్ ఈవెంట్ ఉంది, టారిఫ్ది యూఎస్ఏ. సో దాన్ని బట్టి కొద్దిగా మార్కెట్ స్తబ్దంగా ఉండే అవకాశం ఉందని నా ఆలోచన, అది గుర్తించండి. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ మన స్టాక్ మార్కెట్స్లో నిన్న 1 April నాడు మన ఫారినర్స్ సుమారు ఇండెక్స్ ఫ్యూచర్లో మైనస్ అంటే 2,927 బై చేశారు. స్టాక్ ఫ్యూచర్లో 1,129 బై చేశారు. ఇండెక్స్ ఆప్షన్లో 10,006 బై చేస్తే స్టాక్స్ ఆప్షన్లో 3,165 సేల్ చేశారు, అది గుర్తించండి. క్యాష్ సెగ్మెంట్లో కూడా మా ఫారినర్స్ సుమారు 5,901 crores అమ్మారు, సోల్డ్ చేశారు. బట్ మన మ్యూచువల్ ఫండ్స్ వారు 4,322 crores బై చేస్తారు, అది గుర్తించండి. సో నిన్న హెవీ సేల్స్ మన ఫారినర్స్ మూలంగా నిన్న మార్కెట్ తగ్గింది. నిఫ్టీ 354 డౌన్, బ్యాంక్ నిఫ్టీ 737, మిడ్ క్యాప్ 443, స్మాల్ క్యాప్ 113 పాయింట్ డౌన్ అయితే గుర్తించండి. సో దానికి అనుగుణంగానే ఇండెక్స్ పెరిగింది. ఇండెక్స్ అనేది వొలాటిలిటీ చూపిస్తుంది. ఇది పెరిగిన కొద్దీ మార్కెట్ డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది. నిన్న ఇండెక్స్ పెరిగింది 1.06. సో మార్కెట్ ఫుల్ వొలాటిలిటీ ఉన్నట్టు దీన్ని బట్టి తెలుస్తుంది. సో నిన్న ఇండెక్స్ 13.78తో ముగిసింది, అది గుర్తించింది. బట్ ఇండెక్స్ ఎప్పుడైతే 10-12 మధ్య ఉంటుందో మార్కెట్ స్థిరంగా ఉండే అవకాశం ఉంది. ఒకప్పుడు ఇండెక్స్ 18 పాయింట్ కూడా పోయింది మధ్య ఒక 1 month బ్యాక్, అది గుర్తించండి. అట్లనే ఇంకోటి మార్కెట్ యొక్క దిశను చెప్పే విషయంలో పీసీఆర్, నిఫ్టీ రేషియో కూడా తోడ్పడుతుంది. ఇది పుట్ కాల్ రేషియో అంటారు. ఈ ఫ్యూచర్ ఆప్షన్ డాటాకు సంబంధించింది. ఇది ఎప్పుడైతే 1% ఎబో ఉంటుందో బులిష్ అండ్ బిలో ఉంటే బేరిష్నట్టు. సో దాని అనుగుణంగా నిన్న 0.92 ఉంటే బేరిష్గా ఉంది, ఇప్పుడు మళ్ళీ తగ్గింది 0.76. సో పీసీఆర్ నిఫ్టీ బేరిష్కు సంకేతం చూపిస్తుంది, అది గుర్తించండి. అండ్ నిఫ్టీ నిన్న 23,160 క్లోజ్ అయింది. బట్ రెసిస్టెన్స్ ఈరోజు 23,800. ఎప్పుడైతే 23,800 దాటేంత వరకు కూడా హెచ్చుతగ్గుల్లోనే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది దాటిన తర్వాత నిఫ్టీ స్పీడ్ అందుకునే అవకాశం ఉంది. అట్లే స్టాప్ లాస్ 22,800. ఎప్పుడైతే 22,800 వరకు ట్రేడ్ దిగినంత వరకు మార్కెట్ బాగా ఉంటుంది. ఒకవేళ 22,800 క్రాస్ అయ్యి కిందకి దిగిపోతే మార్కెట్ ఇంకా ఘోరంగా పడే అవకాశం ఉంటుందిగా గుర్తించండి. సో ఇవి ఒక మనకు
సంకేతాలుగా గుర్తించాలి. అట్లనే బ్యాంక్ నిఫ్టీ 50,820 దగ్గర క్లోజ్ అయింది. దీని రెసిస్టెన్స్ 52,000 అండ్ స్టాప్ లాస్ 49,648 గుర్తించండి. సో ఇక్కడ గోల్డ్ కమర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది, వాటిని గుర్తించండి. అండ్ ఇక్కడ ఫ్యూచర్స్ ఆప్షన్స్ సంబంధించిన లాంగ్ బిల్డప్లో ఈరోజు ఉన్నాయి. ఇవి ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగి ఈ షేర్లు ఈరోజు పెరగడానికి అవకాశం ఉంటుంది, ఆ జాబితాను గమనించండి. అట్లనే షార్ట్ కవరింగ్ కూడా ఈ షేర్లు షార్ట్ జరిగాయి. ఈ జాబితా కూడా ఈరోజు పెట్టడానికి అవకాశం కల్పించే జాబితాగా గమనించండి. లాంగ్ అన్వైండ్లో ఇలా ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గేసి ఈ షేర్లో ఈరోజు షేర్ తగ్గే అవకాశం ఉంటుంది, ఆ జాబితాను గమనించండి. అండ్ షార్ట్ బిల్డప్లో కూడా ఈరోజు షార్ట్ బిల్డప్ అయ్యి ఇవి షేర్లు కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. బట్ ఇది ప్యూర్లీ ఫ్యూచర్ ఆప్షన్ డాటా బట్టి ఉంటుంది కాబట్టి ఇలా మార్పులు జరిగే అవకాశం ఉండవచ్చు. ఇక్కడ హైయెస్ట్ డెలివరీ నేను ఈ షేర్లో హైయెస్ట్ డెలివరీ జరిగింది. ఈ షేర్లో మినిమం ఇక్కడ 66 నుంచి 83% వరకు ఈ షేర్లో హైయెస్ట్ డెలివరీ జరిగింది కాబట్టి ఈ షేర్ ఈరోజు పెట్టడానికి అవకాశం ఉంటుంది, లేదా ముందు పెట్టడానికి అవకాశం ఉంటుందిగా గుర్తించండి. ఈరోజు బ్యాన్లో ఎటువంటి షేర్ లేదు, అది గుర్తించండి. అండ్ ఇక్కడ డివిడెండ్స్కి సంబంధించిన డివిడెండ్స్, బోనస్ అండ్ ఈవెంట్కి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇవి కూడా ముఖ్యంగా కీ రోల్ ప్రధాన పాత్ర వహిస్తాయి షేర్ పెట్టడానికి తగ్గడానికి. సో వీటిని కూడా మనం గమనించాలి. అండ్ ముఖ్యంగా ఇవి డివిడెండ్ ఇచ్చాయి ఈ కంపెనీలు. ఇవి రికార్డ్ డేట్ ఉంటాయి. ఎవరైతే ఈ రికార్డ్ డేట్ కన్నా ముందు రోజు కానీ అంతకుముందు కానీ కొన్న వారికి వచ్చే అవకాశం ఉంటుంది. బట్ రికార్డ్ డేట్ నాడు కొంటే డివిడెండ్ రాదుగా గుర్తించాలి. ఎంఎస్సిటీసీ డివిడెండ్ పెంచింది 4 పైసా, అది ఈరోజు రికార్డ్ డేటు కాబట్టి నిన్న అంతకుముందు కొన్న వారికి వచ్చే అవకాశం ఉంటే గుర్తించండి. కాబట్టి రికార్డ్ డేట్ కన్నా ఒక రోజు ముందు కానీ అంతకుముందు కానీ కొన్న వారికి డివిడెండ్ వస్తుంది, అది గుర్తించండి. అండ్ రియల్టీ కార్పొరేషన్ డివిడెండ్ పెంచింది ₹1 రికార్డ్ డేట్ ఈరోజే. అండ్ వరుణ్ బెవరేజ్ వాల్యూస్ కూడా 50% ప్రకటించింది, రికార్డ్ డేటు 4th ఏప్రిల్. అండ్ కృషి 26 రూపీస్ ప్రకటించింది, రికార్డ్ డేటు 11th 4. అండ్ బోనస్ కూడా సాయి ఆటోమోటివ్ కంపెనీ బోనస్ ప్రకటించింది, రికార్డ్ డేటు 3rd ఏప్రిల్. అంటే రేపు, అంటే ఈరోజు అంతకుముందు ఎవరికైతే షేర్స్ ఉంటాయో వాళ్ళకు 1:1 అంటే 100 షేర్లు ఉంటే 100 షేర్లు వచ్చే అవకాశం ఉంది, గుర్తించండి. బట్ రేపు ఈ రేటు అడ్జస్ట్ కూడా అవుతుంది, అది గమనించండి. నెక్స్ట్ ఈవెంట్స్ని బట్టి కూడా స్టాక్ మార్కెట్ హెచ్చు అవకాశం ఉంటుంది. ఈరోజు 2nd ఏప్రిల్, ఈరోజు USA టారిఫ్ అన్ని బిగిన్స్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ టారిఫ్ మూలంగా చూడాలి ఈరోజు మార్కెట్ ఎలా ఉంటుందో. అట్లనే USA అన్ఎంప్లాయ్మెంట్ డేటా కూడా 4th ఏప్రిల్ రాబోతుంది, అది గుర్తించండి. అట్లనే ఇండియాలో RBI పాలసీ కూడా 9th ఏప్రిల్ రాబోతుంది. దాన్ని బట్టి కూడా ఆ రోజు మార్కెట్ హెచ్చుతగ్గులు అవకాశం ఉంది. కాబట్టి ఈవెంట్స్, బోనస్ వీటివి కూడా మనము స్టాక్ మార్కెట్లో కొద్దిగా మనం పరిగణన తీసుకోవాల్సి ఉంటుంది, అది గుర్తించండి. సో దీని తర్వాత ఇంకో వీడియో వస్తుంది మన వార్తలకు సంబంధించింది, దాని తర్వాత టెక్నికల్ అనాలిసిస్ ఉంటుంది. సో వాటిని గమనిస్తానని భావిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే వీడియో.